అయితే ప్యాకేజ్ తీసుకుని అది ఎగ్గొట్టేశారో, ప్రత్యేక హోదాని ఎగ్గొట్టేశారో, అదే రకంగా ఇవాళ 41.15కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. రెండవ దశ లేదని చెప్పారు. రెండవ దశ ఉంటే మొన్న క్యాబినెట్ నోట్ చూపించమని అడుగుతున్నాం, దాన్ని చూపించలేదు. ఈ మొదటి దశతోనే పూర్తి చేసేసి మళ్ళా రీహాబిలిటేషన్కి దీనికి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్లు ఎగ్గొట్టేయాలని చెప్పేసి సింపుల్గా తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఆ కేంద్రం నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పాత్రధారుడయ్యారు. ఇది మొత్తానికి బ్యారేజ్ కిందే చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. పోలవరం నిర్మాణం ఆశించింది ఇది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానికి అనేక సార్లు చెప్పిన రామానాయుడు గారు అంటారు, అసలు మొదటి దశ రెండో దశ మీరే పెట్టారు అంటున్నాడు. మేం కాదు పెట్టింది, అది మాన్యువల్లో ఉండేటువంటి ప్రశ్న. మొదటి దశ చాలాసార్లు చెప్పారు, దీనికి మాత్రం సమాధానం చెప్పడు. రామానాయుడు గారు పచ్చ చొక్కా వేసుకొచ్చి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పచ్చ చొక్కా వేసుకుని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు స్వామి, ఉన్న వాస్తవాలు చెప్పడానికి ప్రజలకు ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన 100 అబద్ధాలు ఆడితే ఈ 102 ఆడుతున్నాడు. నాకు అర్థం కాల. ఇట్లా అబద్ధాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరొక్కసారి చెప్తున్నా, పోలవరం అనేది ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవగాహన రాహిత్యం, నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి. నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎంగా భావించారే తప్ప మరొకటిగా భావించలేదు. కాబట్టే ఇవాళ ఈ దుస్థితి ఈ పోలవరం ప్రాజెక్టుకు వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మరింత దిగజార్చేటటువంటి పరిస్థితికి తీసుకువెళ్తున్నారు. 41.15కి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి మాత్రం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా సాధ్యమైనంత వరకు చెప్పేటటువంటి ప్రయత్నమే మేము